ఆత్మహత్య చేసుకుంటానని పదే పదే జీవిత భాగస్వామిని బెదిరించడం క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేసింది. ఇటువంటి ప్రవర్తన పునరావృతం అవుతూ ఉంటే వైవాహిక జీవితంలో కొనసాగడం మరో భాగస్వామికి ఇబ్బందికరంగా మారుతుందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై గత వారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అఖండ్ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది. ఈ కేసులో పిటిషన్దారుకి 2006లో వివాహం జరిగింది. కానీ వైవాహిక విభేదాల కారణంగా 2012 నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. భార్యకు తనపై అనుమానాలు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకుంటానని పదే పదే బెదిరిస్తోంది అంటూ తొలుత అతడు కుటుంబ కోర్టును ఆశ్రయించాడు. అక్కడ అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం అనుమానాలు, ఆరోపణలు భర్త పట్ల భార్య ప్రవర్తనను సూచిస్తున్నాయని వ్యాఖ్యానించింది. దశాబ్ద కాలంగా వేర్వేరుగా జీవిస్తున్న ఇద్దరిని రాజీపడి కలిసి జీవించమనడంలో అర్థం లేదని విడాకులు మంజూరు చేసింది. 25 లక్షల రూపాయలు చెల్లించి 2 ఫ్లాట్లను భార్య పేరు మీద మార్చాలని భర్తకు ఆదేశాలు జారీ చేసింది.